నేను డాక్టర్ దినేష్, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, కిమ్స్ అవేరా హాస్పిటల్లో. ఇవాళ మనం లివర్ డే సందర్భంగా ఒక వాక్ అరేంజ్ చేశాము. మనం చెప్పే అవసరం లేదు లివర్ ఎంత ఇంపార్టెంట్ అని, ఎప్పుడు వింటూనే ఉంటారు. సో ఆ లివర్ హెల్త్ కోసం, దీనికోసం మనం ఒక వాక్ చేస్తున్నాము. ఈ సంవత్సరం వరల్డ్ లివర్ డే మోటో ఏంటి అని అంటే ఇక్కడ ఉంది, సాలిడ్ హ్యాబిట్స్ అండ్ స్ట్రాంగ్ లివర్. సాలిడ్ హ్యాబిట్స్ అంటే మీరు ఈరోజు ఒక చిన్న లైఫ్ స్టైల్ చేంజ్, ఎనీ చేంజ్, డయట్ కానివ్వండి, యాక్టివిటీ కానివ్వండి, ఆల్కహాల్ మానేయడం కానివ్వండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, ఎనీ స్మాల్ చేంజ్ యూ మేక్ టుడే విల్ హెల్ప్ ద లివర్కి సహాయం చేస్తుంది ఇన్ ద లాంగ్ టర్మ్. సో అందరూ మీరు ఈ లివర్ డే సందర్భంగా మాతో పాటు వాక్లో పాల్గొని ఈ అవేర్నెస్ అందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ లివర్ డే సందర్భంగా ఈ నెలాఖరు వరకు కిమ్స్ అవేరా హాస్పిటల్ తరఫున లివర్ చెకప్ అనేది అండ్ లివర్ స్పెషలిస్ట్తో కన్సల్టేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అట్ ఏ డిస్కౌంటెడ్ ప్రైస్. ఆ బ్రోషూర్ అనేది ఇప్పుడు రిలీజ్ చేస్తారు. నమస్తే అండి, నేను డాక్టర్ మనోజ్ అండి. నేను కిమ్స్ అవేరా హాస్పిటల్లో మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాం. ఈరోజు మనమంతా ఇక్కడ రావడానికి కారణం, అవేర్నెస్ వాక్ కోసం కారణం ఈరోజు వరల్డ్ లివర్ డే అండి. సో వీఆర్ హియర్ టు క్రియేట్ అవేర్నెస్. లివర్ అనేది చాలా సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ ఉంటుందండి. ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ బాడీ. ఇప్పుడు మనం తీసుకునే ఆహారం శక్తిగా మారడానికి అండ్ మన బాడీలో జనరేట్ అయ్యే టాక్సిన్స్ని బయటికి ఫ్లష్ చేయడానికి లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ అండి. చెప్తున్నా కదండి, హార్ట్కి ప్రాబ్లం వచ్చినా లేదా లంగ్కి ప్రాబ్లం వచ్చినా మనకి ఇమీడియట్గా తెలుస్తుంది. అదే లివర్కి ప్రాబ్లం వస్తే దాని పని తాను చేసుకుంటూ ఉంటుంది, కానీ లేట్ స్టేజెస్లోనే మనకి ఆ వ్యాధి అనేది బయటపడుతుంది. సో లివర్ జబ్బుల విషయంలో మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకోవాలి పబ్లిక్ పరంగా. ఒకటి ప్రజల్లో అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఆరోగ్యకరమైన అలవాట్లు అనేది ఇంపార్టెంట్. ఆరోగ్యకరమైన అలవాట్లలో మనం పాటించదగ్గవి సమతుల్యమైన ఆహారం తీసుకోవటం, జంక్ ఫుడ్స్ అవి అవాయిడ్ చేయటం, ఎక్సర్సైజ్, ఎక్సర్సైజ్ వీక్లో ఒక 5 days అన్నా ఒక 30 to 40 minutes అన్నా మనకి ఫిజికల్ యాక్టివిటీ లైక్ బ్రిస్క్ వాకింగ్ కానీ, లేదు అంటే జాగింగ్ కానీ, లేదు యోగా కానీ, ఇవన్నీ మనం అలవర్చుకుంటే ఇవి ఆరోగ్యకరమైన అలవాట్లు మన లివర్ హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. మూడవది ఆల్కహాల్ అండి. కొంతమంది ఒక ఒపీనియన్లో ఉంటారు, తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే ఏమీ కాదు నాకు అని అనుకుంటారు. కానీ ఈవెన్ తక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ కూడా మనకి లివర్కి చాలా డేంజరస్ అండి. సో ఇంకొకటి ఏంటంటే మనకి లివర్ వ్యాధి అనేది కొన్ని వైరస్ల వల్ల కూడా వస్తుంది. హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ సి వైరస్. సో వీటికి ఏంటంటే కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఉన్నాయి మనకి. హెపటైటిస్ బి వైరస్కి అయితే మనకి వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంటుంది. హెపటైటిస్ సి వైరస్కి మనకి వ్యాక్సిన్ అవైలబుల్గా లేదు. హెపటైటిస్ సి వైరస్కి మనం ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ బారిన పడితే మనకి సోఫాస్బువేర్ అనే ఒక డ్రగ్ ఉంటుందండి. దాని ద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం. అండ్ ఫైనల్లీ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అవగాహన అనేది ప్రజల్లో చాలా ఇంపార్టెంట్. లేట్ స్టేజెస్లో మాత్రమే లివర్ జబ్బులు మనం గుర్తించగలుగుతున్నాం. అదే మనం ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల మనం ఎర్లీ డిటెక్షన్కి మనకి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే ఒక హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ కానీ ఎక్స్రే కానీ తీసుకుంటారు, కానీ ఎవరైనా వెళ్ళి నాకు ఎల్ఎఫ్టీ కావాలని ఎవరు అడగరు. సో ఈ లివర్ డే సందర్భంగా నేనేం కోరుకుంటున్నా అంటే యూ డూ ఎల్ఎఫ్టీ, లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అనేవి ఉంటాయి. వీటి ద్వారా మనం ఫ్యాటీ లివర్, ఏమన్నా లివర్కి సంబంధించిన ఫంక్షన్స్లో అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నా మనకి తొందరగా బయటపడుతున్నాయి. సో ఈజీగా మనం తొందరగా స్టేజ్ 1, స్టేజ్ 2లోనే జాగ్రత్తలు తీసుకుని మనం ఆ స్టేజ్ 4 లివర్ డిసీజ్కి వెళ్లకుండా మనం తొందరగా ప్రివెంట్ చేయొచ్చండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ యువర్ టైం. నమస్కారం, నా పేరు డాక్టర్ రమేష్, మెడికల్ గ్యాస్ట్రో, కిమ్స్ అవేరా హాస్పిటల్లో పనిచేస్తాను. లివర్ అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన ఆర్గాన్ మన బాడీలో. ఆల్కహాల్ అవాయిడ్ చేయడం కానీ, రిఫైన్డ్ షుగర్స్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం కానీ, లేకపోతే హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళు ఫ్యామిలీ స్క్రీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డైలీ 45 minutes వాకింగ్, హైడ్రేషన్ ప్రాపర్ ఇంపార్టెంట్. అదే మంచిగా అట్లీస్ట్ 3 liters నీరు తాగడం రోజు అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ 40-45 minutes per day is very good. Actually
చాలా ఉపయోగపడుతుంది. బాడీ వెయిట్ సమతుల్యంగా మెయింటైన్ చేసుకుంటే ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది.